అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన తెలుగు రాష్ట్రాల్లో మరి కాసేపట్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే మనకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అలాగే కొన్ని జిల్లాల్లో స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించారు. ఇక మరికొన్ని జిల్లాల్లో మనకు ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఇక చాలామంది మనకు లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా ఎత్తైన ప్రాంతాలకు వచ్చి తలదాచుకోవడం జరిగింది. ఇక ప్రభుత్వం వారికి ఆర్థిక సాయం కూడా చేయాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో మరొకసారి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వర్షాలు కురుస్తున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మరొక 3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాదు, ఆసిఫాబాదు, నిర్మల్, జగిత్యాల, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్కు, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాదు, నాగర్ కర్నూలు, వనపర్తిలో వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. అలాగే 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా హెచ్చరించింది. ఇది తెలంగాణకు సంబంధించి. ఇక తెలంగాణలోని ఈ జిల్లాలో రైతులు కానీ ప్రజలు కానీ పొలాల్లో పనిచేసేటువంటి వ్యవసాయ కూలీలు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. మనకు పిడుగులు అలాగే ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక ఏపీ విషయానికి వస్తే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఇదే విధంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి అన్నమాట. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు ఎక్కడ చూసినా కూడా ఇప్పటికే గత 10 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. కాబట్టి మనకు మరి కాసేపట్లో ఏపీలో కూడా అనేక జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇదే అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి.